పార్క్లో ఓ చిన్న పుస్తకం తీసుకుని కూర్చుంది అనూష. ఆ పేజీ దొర్లుతుంది. కాని దృష్టి మాత్రం అక్కడ లేదు. అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆమె పరధ్యానం చూసి తిన్నగా అడిగాడు. ఎవరికోసమో ఎదురు చూస్తున్నావా? అనూష నవ్వే ప్రయత్నం చేస్తూ అవును సర్, 7 ఏళ్లుగా. వృద్ధుడు ఆశ్చర్యంగా చూసి 7 ఏళ్లు చాలా కాలం కదా చిన్నదాని. ఎవరు ఆయన? నాన్నగారు. రైలు ప్రమాదంలో తప్పిపోయారు. ఎవ్వరూ బతకరు అనేశారు. కానీ నాకు ఒక నమ్మకం ఉంది. ఆయన జీవించి ఉంటారు. కనీసం ఒక్కసారైనా నా పేరు వినగానే తిరిగి వస్తారు. వృద్ధుడి కళ్ళు నిండిపోయాయి. అతను ఊహించలేనిది చేశాడు. తన జేబులోంచి పాత ఫోటో తీసి చూపించాడు. ఇది నీ నాన్నగారి ఫోటోనా? అన్నాడు. అనూష చూసి దిగ్భ్రాంతిలో పడి కళ్ళతడి తుడుచుకుంటూ ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇది మీ దగ్గర ఎలా ఉంది? వృద్ధుడు ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు. 7 ఏళ్లుగా నువ్వు నన్ను చూస్తున్నావు. కానీ గుర్తుపట్టలేదే? అనూష కన్నీరు ఆపుకోలేకపోయింది. నాన్నా అని ఒక్క మాట అన్న వెంటనే వాళ్ళిద్దరూ హత్తుకుని ఏడ్చారు. అనూష అనుకుంది, నా సిక్స్త్ సెన్స్ మా నాన్న విషయంలో కరెక్ట్ అయింది దేవుడా. థ్యాంక్ యూ వెరీ మచ్.